సరిపోతా శనివారంలో ఇప్పుడు పంచులైన ప్రాసలైన మేవరానంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ కామెడీ రిపీట్స్. వి ఆర్ బ్యాక్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with పటాస్ ప్రవీణ్ and team. So let's welcome them. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. మేమిద్దరం లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం సార్. రావడం అయితే వచ్చాం కానీ నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు, చిన్న మైనర్ ప్రాబ్లం అంతే. ప్రవీణ్ మేజర్ ప్రాబ్లం మైనర్ ప్రాబ్లం అనమాకు. అక్కడ ఉంది మంగపతి గారు. మంగపతి గారు మేమిద్దరం మేజర్లమే సార్, లేచిపోయి వచ్చాం. కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాం శివాజీ గారు. ఇందాక మేము కోర్టుకి వెళ్ళొచ్చాం, చాలా బాగుంది. కోర్టు మూవీకి వెళ్ళేసి వచ్చాం సార్, అది బాగుందని చెప్పి మనం విడాకులకు వెళ్ళాం అనుకుంటారు వాళ్ళు. సరే అవన్నీ వదిలే గానీ మనకు పెళ్ళైంది కదా, పిల్లలు పుడితే ఒకవేళ అబ్బాయి పుడితే ఏ పేరు పెడతావు? నూకరాజు అని పెడతా. మరి అమ్మాయి పుడితే ఫైమా అని పెడతా. అదేంటండి వాళ్ళ పేర్లు ఎందుకు? నాకు ఎప్పుడైనా ఇరిటేషన్ వచ్చింది అనుకో వాళ్ళని వీళ్ళలా చూసుకొని కొట్టుకుంటా. సరే గానీ మనం హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైందండి, అసలు మనకు ఇల్లే దొరకట్లేదు సార్. హైదరాబాద్ లో అన్ని దొరుకుతాయని చెప్పారు సార్, ఎక్కడ మాకు ఉండడానికి ఒక రెంట్ కి ఇల్లు కూడా దొరకలేదు సార్. తిరిగి తిరిగి తెచ్చుకున్న పైసలు కూడా అయిపోతున్నాయి సార్. మన దగ్గర ఇప్పుడు ఎట్లాగో కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఈ ఏరియాలో వెతుకుదాం. ఒకవేళ దొరికింది అనుకో ఇక మనకు మామూలుగా ఉండదు. ఫస్ట్ దొరికేదాకా ఆగు. ఏమండి ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, ఒకసారి చూద్దాం రండి. టూలెట్ బోర్డు ఉంది కదా, ఎక్కడికి వెళ్ళా నన్ను చూసి వాడు రూమ్ ఇస్తలేడు. ఈసారి నువ్వు ట్రై చేయి, ఓకేనా? మన ఫేస్ వాల్యూ అలాంటిది మరి. నీదో పెద్ద గొప్ప ఫేస్ మరి. నువ్వు మాట్లాడు, నాకు ఫోన్ వస్తుంది. సరే. గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా. హైదరాబాద్ కి చదువుకోవడానికి వచ్చాను సార్. రూమ్ రెంట్ కి అడిగాను, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఫ్యామిలీ ఉండాలంటున్నారు. ఫ్యామిలీ ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. పిల్లని అడిగాను, జాబ్ కావాలన్నారు. జాబ్ కావాలని అడిగితే చదువుకోవాలంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ సైకిల్ అంటే ఏమనుకున్నా, ఇదే పెద్ద సైకిల్ లా ఉంది. ఇలా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాను. టూలెట్ అని ఉంది, ఇక్కడైనా ట్రై చేస్తా. ఇక్కడ కూడా వర్కౌట్ కాకపోతే వేరే ఊరికి వెళ్ళిపోవడమే. హలో అండి. హలో అండి, మీరు? రెంట్ కోసం వచ్చాను. నేను రెంట్ కోసం వచ్చానండి. ఒకసారి పిలుద్దాం రండి. సార్ రెంట్ కోసం లోనికి వచ్చి చూసుకోండి సార్. ఇల్లు చూద్దాం రండి ఫస్ట్. బాగుందండి ఇల్లు. బాగుంది కానీ అసలు పూజ కదేది? పూజకు వచ్చి అటు ఉందండి. ఇల్లు ఓకేనా మీకు? నాకు ఓకే అండి, మీకు ఓకేనా? నాకు ఓకే అండి. ఇల్లు రెంట్ 25,000, 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చేయాలి. ఇంకో అగ్రిమెంట్. నాకు ఇల్లు రెంట్ కి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. సరే ఇదిగోండి సార్, 1,00,000 రూపాయలు తీసుకోండి. అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టేస్తున్నా. ఓకే. ఇంతకాలానికి బ్యాచిలర్ కి రూమ్ రెంట్ ఇచ్చే ఓనర్ దొరికాడు. ఇంతకీ నాలో ఏం చూసి మీరు ఇల్లు రెంట్ కి ఇచ్చారు సార్? నేను ఎప్పటి నుంచో జంటకి ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఇట్లా కాపురు అని నాకు తెలియదు. మీరిద్దరు కరీనా కపూర్ అని తెలియదు అడిగి. కాపులండి, మంచి కాపు. మీరు ఏమనుకుంటున్నారు సార్? మీరు మంచి జంట అంటున్నాను. వినండి నేను చెప్పేది ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళి పాలు పొంగి, చాలా పని ఉంది. ఏంటండి మన ఇద్దరిని భార్య భర్తలు అంటాడు వాడు. తప్పే ఉంది. నాకు అదే అర్థం కావట్లేదు. వాడు చెప్పేది మనకు అర్థం కావట్లేదు, మనం చెప్పేది వాడికి అర్థం కావట్లేదు. అయిపోయిందా? రూమ్ ఓకే అయిందా? రూమ్ వచ్చింది కానీ మన ఇద్దరికి కాదు. మన ఇద్దరికి కాదు, ఇచ్చింది మా ఇద్దరు. వీడెవడు సార్? నేను బ్యాచిలర్ సార్. నీ బ్యాచిలర్ కనబడితే తిరుగుతారా? నేనేదో ఇంటి రెంట్ కోసం వచ్చాను, ఆవిడ రెంట్ కోసం వచ్చింది. ఇద్దరం కలిసి చూసాం. మీ ఇద్దరు జంటగా వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు సార్. మీ ఇద్దరు భార్య భర్తలు కదా, మీ ఇద్దరే ఉండండి. నేను ఉండను, నేను వెళ్ళి వేరే. నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోతా. డబ్బులు ఎక్కడి? ఓనర్ కి ఇచ్చాను అడ్వాన్స్. ఎంత? నెలకి 25,000 రెంట్, 3 నెలల అడ్వాన్స్, మొత్తం 1,00,000 రూపాయలు. మొత్తం 1,00,000 రూపాయలు? 1,00,000 రూపాయలు ఇచ్చినవంటే లక్షణంగా ఉన్నావయ్యా. నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీ అనుకో, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఒక రూమ్ లో మీరున్నారు, ఒక రూమ్ లో నేను ఉంటాం. ఆయన ఎవరో తెలియదు, ఎలా పెట్టుకుంటామండి ఇంట్లో? పిచ్చిదాన 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చాను నా దగ్గర లేవు. అర్థమైందా? నువ్వు నా తమ్ముడు అనుకోవయ్యా. తీసుకెళ్లి టీయో కాఫీయో ఇయ్యి, ఇంట్లోకి తీసుకెళ్ళు. అలాగే. కొన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజులు అయింది కదా ఊరికెళ్ళి, నువ్వు ఎలా ఉన్నావు రాజు? సార్ ఎవరు సార్ ఈవిడ? బ్యూటిఫుల్ వైఫ్. ఎవరికి? ఎవరికైనా నాకయ్యా. మీ వైఫ్? అదేంటి సార్ రెంట్కి ఇచ్చినప్పుడు మీ వైఫ్ కనపడలేదేంటి? తన్నేళ్ళ సినిమాలు చూసావా? నాకు చేస్తాను 9 నెలలు సముద్రానికి వెళ్తారు కదా, అట్టనే మా ఆడి 6 నెలలు సముద్రానికి.
పుట్టింటికి వెళ్తుంది 6 నెలలు. పుట్టింటికి వెళ్తుందా? సరే సరే మేడం, సార్లు ఏం చూసి పెళ్లి చేసుకున్నారు మీరు? ఈయన తండేల్ సినిమాలో చైతులా ఉంటాడు. మీరు చూస్తే యాక్ట్ 2 లా ఉన్నాడు. చైతువా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఈ నెలలో నాకు నచ్చింది నా చిలిపితనమే. నీ నవ్వటమే నాకు పుచ్చుతలే వాడుదే. కర్మరా బాబు. ఎందుకు వాడెవడు? వాడెవడు? వీడెవడు? ఇతను మా ఫ్రెండ్ సార్. నువ్వు ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటకి రెంట్కి ఇచ్చానన్నావు కదా, మరి వీళ్ళేంటి ముగ్గురు ఉన్నారు? ఈవిడ నేను భార్యాభర్తలు అండి. ఈ నా ఫ్రెండ్. వాడు ఫ్రెండ్ అయితే వాడు ఎందుకు దగ్గర నించున్నాడు? మీరు దగ్గరికి వెళ్ళి నించోండి. ఇంకా దగ్గర ఉండండి. ఇంకా దగ్గర రండి. వచ్చి నెల అవుతుంది, రెంట్ ఇవ్వరా అండి? రెంట్ ఇయ్యాలి అంతే కదా. మన రెంట్ ఇచ్చి పడే. ఒక్క నిమిషం తీసుకొని వస్తా. తీసుకొని రాబో. రెంట్ తీసుకో. ఇలాంటి ఈడియట్స్ ఇంట్లోనే ఉండొద్దు అసలు. ఏం మాట్లాడతాడు నువ్వు? భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ. నేను 9 మాసాలు కని మోసి పెంచిన కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు సార్. నా కూతురు ఎక్కడే ఉందని నాకు తెలిసింది. దాన్ని ఎలాగైనా పట్టుకొని అడు జుట్టు పట్టుకొని బరాబరా ఈడ్చి పీక కోచేస్తాను చూడండి. పాపిస్తు నా కూతురా. అమ్మ అమ్మ ఇక్కడే ఉన్నా నేను. ఎంత పని చేసినావే? అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. నేనేం తప్పు చేశా? నువ్వు తప్పే చేసినావు. ఎక్కడున్నాడు అడుపిలు? ఈడా ఒరే బట్టనా. ఎంత పని చేసావురా నువ్వు? ఎన్ని గుండీలు రా నీకు? ఈ చింతామణి శ్రీకాకుళం చింతామణి కూతుర్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? అల్లుడు ఈయన కాదమ్మా, మీ అల్లుడు వేరే ఉన్నాడు. ఉన్నాడు. రమ్మనన్నాని. నువ్వు అల్లుడు నువ్వే పిలు. నేను ఎలాంటి అల్లుడిని కావాలనుకున్నా అలాంటి అల్లుడినే ఇచ్చినావమ్మా. నీ పెళ్లి నా కళ్ళారా చూడలేకపోన్నా. ఇప్పుడు మళ్ళీ నా కోసం వీళ్ళందరి ముందు నీకు పెళ్లి చేస్తానమ్మా. మళ్ళీ ఎట్లా పెళ్లి చేస్తావే? ఈ నిజాన్ని బయట పెట్టాలి ఇప్పుడు. సార్ అందరిని కొడతారు. కొడతామా? చెప్పేసేయ్. ఏంటి? నువ్వు బ్యాచిలర్ అని చెప్పేసేయ్. మేమిద్దరం భార్య భర్తలు అని చెప్పేసేయ్. నువ్వు చెప్పేయ్. అమ్మా నేను పెళ్లి చేసుకుంది ఇతన్ని. అదే ఏదో రెంట్ కోసం వస్తే భ్రమపడ్డాడండి అంతే. బ్యాచిలర్ కి రూమ్ రెంట్ దొరకట్లేదు. బ్యాచిలర్ ని ఆఫ్టర్ ఆల్ బ్యాచిలర్ వా నువ్వు. ఈ ఆఫ్టర్ ఆల్ బ్యాచిలర్ వల్లే మీ ఇద్దరికి ఇల్లు దొరికిందిరా ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ బ్యాచిలర్ గాని గుడి కట్టి నా పిల్లని ఇచ్చి నీకు పెళ్లి చేయాలరా? నీ బ్యాచిలర్ అని ఇంత చాట డైలాగ్ చెప్తాను. నాకు పెళ్లి చేసిన అవసరం లేదు సార్. రూమ్ సరిపోద్ది. రూమా? రూమ్ బయట ఎత్తుకో. నీకేమైందిరా? అత్తమ్మా ఇగో ఈ బిడ్డని తీసుకొని నేను హనీమూన్కి వెళ్ళిపోతానా? ఆ బ్యాచిలర్ గా నువ్వేదన్నా చేసి. సార్ హైదరాబాద్ లో రూమ్ ఇయ్యారా సార్ మాకు? వామ్మో సచ్చాడు ఇప్పుడు. ఆలచీగని పెళ్లి ఇక పార్షి గుంటలొల్లే. ఆలచీగని పెళ్లి నువ్వు మర్ఫా కొట్టర మళ్ళీ. ఆలచీగని పెళ్లి. మీ రిటర్న్ డెబ్యూ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. కార్తీక్ సార్. ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్. మంచి స్కిట్ అనుకున్నారు, చాలా బాగుంది. హైదరాబాద్ లో రూములు దొరకవు అనేది దాని మీద బాగానే పెట్టావు. బాగా చేశారు, అందరు బాగా చేశారు. డెఫినెట్లీ బాగుందండి. బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు. ఇట్స్ గుడ్. ఎవ్రీవన్ డిడ్ వెరీ. సో జడ్జెస్ వీళ్ళకి వెల్కమ్ బ్యాక్ చెప్పాం కాబట్టి స్కోర్స్ కూడా వెల్కమ్ బ్యాక్ లాగా ఉంటాయా? శివాజీ గారు. దయా గారు. సో మా బ్యాచిలర్స్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20.